పోలీసు ఎందుకు వచ్చారు? నిన్ను చంపడానికి వచ్చారేమో. సార్ గారు వచ్చారు. లోపలికి వెళ్తే తినడానికి ఏదన్నా తీసుకురా. ఇది బంగారాజు జిల్లేగా. అమ్మో ఇది బాగుంది. ఇంట్లోకి వచ్చాక అడిగే ప్రశ్నేనా ఇది? మొన్న మార్కెట్కి వచ్చి చేపలు తీసుకొని ఈ ఇంట్లో కూర్చొని పీకల దాకా మెక్కింది, అప్పుడే మర్చిపోయారా? ఎవరా బ్లాక్? వీడే బ్లాక్, నా కొడుకేనండి. సాబ్ కైసా హై? అచ్చా హేనా? అచ్చా అంటారేంటండి? నేను ఆయనకి బచ్చాని. అంటే మిమ్మల్ని అంత అన్ని వచ్చాడు ఆవిడ? నేను ఆయన్ని తనలేదయ్యా. ఏంటయ్య గారు ఈయన ఎలా అంటున్నారా? ఈడు ఒట్టి ఎర్రిబాగులోడండి బాబు. మీరు అనుకున్నట్టు ఇతనేం బుద్ధిహీనుడు కాదు. ముంబైలో ఇద్దరిని హత్య చేసి ఇక్కడికి వచ్చి దాక్కున్నాడు తెలుసా? ఇది బాగుందిరా. ఈ ఎర్రోడు బొంబాయికి వెళ్ళి ఇద్దరిని చంపాడంట. ఇంతకే ఈడు చంపింది ఎవరినే? నేను చంపానా? ఎవరిని? ఈ బొంబాయి అనే గ్రామం ఎక్కడుందయ్యా? ఇక నీ నాటకాలు చాలు. మీరందరూ అనుకున్నట్టు ఇతను బ్లాక్ కాదు. 10 ఏళ్ల క్రితం ముంబైలో కనిపించకుండా పోయిన రమేష్ శర్మ ఐపీఎస్. ఇతను అక్కడ హత్యలు చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దాక్కున్నాడు. ఏంటి ఏంటి? ఒరే అని చెప్పింది విన్నావా? నాకు తెలియక అడుగుతున్నాను. మీరు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు? పోలీస్ స్టేషన్ నుంచా లేక పిచ్చి ఆసుపత్రి నుంచా? మీరు అనవసరంగా మాట్లాడకండి. వీరు ముంబై నుంచి ప్రత్యేక ఆర్డర్ తీసుకొచ్చారు. ఏంటి మీ బోడి ఆర్డర్? సముద్రంలో చేపలు పట్టుకుని ఈ అమాయకుని తీసుకెళ్లి బొక్కలు తోయడానికి ఈ బంగారాజు బతుకుండగా జరగదు. ఎందుకు జరగదు? ఇప్పుడు అరెస్ట్ చేసి ఆగండి. బొంబాయిలో పోలీస్ మంత్రి కుమార్ సార్ గారు కదా, నేను ఆయనతో మాట్లాడతాను. ఒరే చూసు ఆ ఫోన్ తేరా. దాని వల్ల ఏ ప్రయోజనం లేదు. కుమార్ సార్ గారు చెప్పడం వల్లనే నేను అరెస్ట్ చేయడానికి వచ్చాను. కుమార్ సార్ గారి కూతురే చెప్పింది ఇతను ఈ ఇంట్లో ఉన్నట్టు. ఏంటి? వాడిని తీసుకెళ్ళకండి. మీరెవరో కంగారు పడకండి. నేను ఎవరు తీసి చంపలేదు, వచ్చేస్తాను కదా. ఇప్పుడు ఏం చేయాలి? భూపతి మావయ్య, ఏందమ్మా? రేపు కోర్టుకి వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తాను. దయచేసి నాన్నగారితో ఈ విషయం చెప్పండి. మా అబ్బాయిని చూడటానికా? అలాగే వద్దుగానమ్మా. న్యాయానికి అస్సలు కాలం లేదు. బావాన్ని వదిలేయండి. ఇదేంటి బంగారాజు, ఊరంతా బయలుదేరారు? మా ఊరోళ్లే కాదురా, సముద్రమే పొంగొత్తది సునామీ లాగా. ఈ కోర్టునంతా నేలపాలు చేసేస్తా తెలుసా? ఎందుకు నవ్వుతున్నాడు? ఏంటి వకీలు, నీకు తమాసగా ఉందా? ఈయన అసలు ప్లేడరానా? విడుదల చేయాలి, మా బ్లాక్ విడుదల చేయాలి. ఘర్షణ చేయడానికి ఇదేమైనా కలెక్టరేటా? ఇక్కడ ఏదైనా గొడవ చేశారంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు పెట్టి మిమ్మల్ని అందరినీ లోపల వస్తారు. ఏమండే లోపల దోయడానికి మేమేం గొర్రెలు కాము. ఇదిగో వకీలు, అనవసరంగా మాతో గొడవ పెట్టుకోకు. మా బ్లాక్ కి జామీన్ దొరుకుతుందా లేదా? ప్రయత్నిస్తానంటావేంటి? బయటికి రావాలి. మేము అందరం వచ్చింది అందుకోసమే. ఆ బాంబే మంత్రి కుమార్ సార్ గారి కాళ్ళు పట్టుకుని నేను బతికిలాడాను. మీరు అనుకున్నాడు ఈ బ్లాక్ కాదు అన్నాను. ఆయన నా మాట నమ్మితేగా. ఆయన ఏమన్నాడంటే ఈయన ఇక్కడి నుంచి తీసుకెళ్తాడట. ఎలా తీసుకెళ్తాడో నేను చూస్తాను. ఇదిగో వకీలా, డబ్బు ఎంత కావాలన్నా నేను ఇస్తాను. కావాలంటే జడ్జి కూడా ఇద్దాం. అదేమో అక్కర్లేదు కానీ మీరు గొడవ పడకుండా నాతో వస్తే చాలు. ఇక మేము గొడవ చేయంలే. రే గొడవ చేయకుండా గొడవ చెయ్యం. ఏంటి కోర్టులో ఎంతమంది జనం? మా ఊరోళ్ళందరూ గుమిగూడి వచ్చామండి బాబా. మా అబ్బాయిని కోర్టు తీసుకొస్తే మేము రాకుండా ఉంటాం. సైలెంట్, ఎవరు మాట్లాడకండి. Yes, proceed, Mr. Prosecutor. యువర్ ఆనర్, భూమిలో నిలబడ్డ బ్లాక్ కనబడే ఈ ముద్దాయి 10 సంవత్సరాల క్రితం ముంబై పోలీస్ కమిషనర్గా పనిచేసిన రమేష్ ఐపీఎస్ అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే బ్లాక్ గా చలామణి అవుతున్న ఈ ముద్దాయి మహారాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ప్రకాష్ కుమార్ ని మరియు ముంబై డీజీపీ అగర్వాల్ ని చంపినట్టు బలమైన ఆధారాలున్నాయి. ఈ ఆధారాలుగా ఇతనికి మరణశిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. దానికి కావలసిన రుజువులని మీ ముందు పెట్టడానికి అనుమతిని కోరుతున్నాను.
ఒరే ఒరే అయ్యో నాన్న కూర్చోండి. ఏయ్, ఎంత పొడుగు నల్లకోటేసుకుని అబద్ధాలు చెప్పావంటే నేను ఊరికే వదలను. ఆ హత్య చేసింది నేను కాదని చెప్పయ్యా, నిలబడతావేంది? ఇన్స్పెక్టర్, ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం మాట్లాడితే మీ అందరినీ బయటికి తోసేస్తాను. అయ్యా యువర్ ఆనర్, ఇంతకాలం ఆంధ్రప్రదేశ్లో దాక్కున్న ఈ ముద్దాయి ఎవరికీ తెలియకుండా చాలా తెలివిగా బొంబాయికి వెళ్ళి తన శత్రువుల్ని చంపాడని నేరం ఆరోపించబడ్డ బ్లాక్ అని పిలువబడే ఈ ముద్దాయి రమేష్ శర్మే. ఈ కేసు విచారణ కోసం బొంబాయి పోలీసులకు ఎంతో అవసరం ఉంది. కాబట్టి విచారణ జరపడానికి ముద్దాయిని బొంబాయికి పంపించవలసిందిగా కోర్టు వారికి నేను మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ప్రతిపక్ష లాయర్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? యువర్ ఆనర్, నా క్లయింట్ ముంబై వెళ్ళనూ లేదు, అక్కడ ఏ హత్య చేయనూ లేదు. అది ముంబై కోర్టులో చెప్పాల్సిన విషయం. ఈ కేసు విచారణని ముంబై పోలీసులకు అప్పచెప్పడంలో మీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా? ఉంది యువర్ ఆనర్, అభ్యంతరం ఉంది. దానికి సంబంధించిన మీ ఆర్గ్యుమెంట్స్ ఏంటి? అది ప్రొసీడ్. అది ఆర్గ్యుమెంట్స్ బ్లాక్. యువర్ ఆనర్, ఐఎమ్ దినేష్, ముంబై హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. అమాయకుడైన ఈ వ్యక్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పిన కథ ప్రకారం ఇతను రమేష్ శర్మ అయితేనేగా ముంబై తీసుకెళ్ళాలి. అంతేగాక ఈ అమాయకుడైన బ్లాక్ ముంబైకి వెళ్ళి హత్య చేసినట్టు ప్రాసిక్యూటర్ గారు చెప్పారు. మిస్టర్ బ్లాక్, మీరు ఈ ప్రాంతం వదిలి ఎక్కడికి వెళ్తారు? సముద్రంలో పడవలు తీసుకొని పడమట వైపు వెళ్తాం, చేపలు పట్టుకొని ఇక్కడ తీసుకొస్తాం. అవి అమ్మిన డబ్బులతో నేను అయ్యా కళ్ళు కొట్టుకెళ్తాం, అంతే కదా? మొత్తానికి నా కొడుకు కనిపించాడు. యువర్ ఆనర్, కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేస్తున్న బంగారాజు అనే వ్యక్తి దగ్గర ఇతను హెల్పర్గా పనిచేస్తున్నాడని నేను తెలియజేస్తున్నాను. చేపలు పట్టడానికే ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు వెళ్ళడానికి ఇతను మరికొంతమంది వ్యక్తుల సహాయంతో వెళతాడు. ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళలేదని, అందుకే ఇతడు సమర్థుడు కాదని, ఒంటరిగా చేపలు పట్టి తిరిగి రాలేడని, దానికంత సామర్థ్యం లేనివాడు ఈ బ్లాక్. ఇతనికి కేవలం పడవ నడపడం మాత్రమే తెలుసు. అలాంటప్పుడు ముంబై వెళ్లి హత్య చేసి తిరిగి రావడానికి ఎంత టైం పడుతుందో మీకు తెలుసు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. లాయర్ గారు మాట్లాడుతున్నది మతి చెల్లించిన బ్లాక్ గురించి, కానీ ఇతను బ్లాక్ కాదు, మంచి తెలివిగల రమేష్ శర్మ ఐపీఎస్ఏ. బ్లాక్ అనే అమాయకుళ్ళ నటిస్తున్నాడు. అతి దారుణంగా 2 హత్యలు చేసిన ఈ ముద్దాయిని విచారణకు పంపించాల్సిందిగా మరోసారి కోరుతున్నా. యువర్ ఆనర్, ముంబై పోలీసులను ధిక్కరించినట్టుగా ఉంది. నిజం నిరూపించడంలో ఈ రోజు భారతదేశంలో అగ్రస్థానంలో ఉండేది ముంబై పోలీసే. ఇక్కడికి వచ్చిన ముంబై డిఎస్పీ గారిని విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఆ ముంబై పోలీసు రికార్డులన్నీ ప్రాసిక్యూటర్ గారు చెప్పినట్టు తప్పైతే ముంబై కోర్టు ఒప్పుకుంటుందా? విషయం ఏంటో వివరంగా చెప్పండి. ముంబై రైల్వే ట్రాక్ లో చనిపోయిన రమేష్ శర్మ ఫోటోలు ఇవి. ఆనాటి అన్ని పత్రికల్లోనూ ఈ వార్త వచ్చింది. 10 ఏళ్ల ముందు ముంబై సిటీ పోలీస్ కమిషనర్ గా ఉన్న ఈ రమేష్ శర్మ రైలు ప్రమాదంలో చనిపోయారు. ముంబై పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఇంకా ఇన్క్వెస్ట్ రిపోర్ట్లు ఇవి రమేష్ శర్మ అంత్యక్రియలు జరిగినప్పుడు తీసిన ఫోటోలు. మంత్రులు ఇంకా సీనియర్ పోలీస్ ఆఫీసర్లు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బ్లాక్ ఒక నిరపరాధి అనడానికి ఈ ఆధారాలు సరిపోవా యువర్ ఆనర్? రూపాలు ఒకేలా ఉన్నాయని సందేహిస్తే ఒకే రూపంతో 7 ఉంటారని విజ్ఞాన శాస్త్రమే చెప్తోంది. దీనికి ప్రాసిక్యూటర్ గారి సమాధానం ఏంటి? ప్రతిపక్ష లాయర్ గారు ఎంతో తెలివిగా నకిలీ డాక్యుమెంట్స్ని మీ ముందుంచారు. కానీ ఈ కేసుకు సంబంధించిన నిజాల్ని బయటపెట్టడానికి ముఖ్యమైన 4 సాక్షుల్ని విచారణ జరిపించడానికి కోర్టు వారిని నేను అనుమతిని కోరుతున్నా. ఎవరా 4? మొదటిగా బ్లాక్ తండ్రి అనబడే పలాస భూపతి. ఎందుకంటే నిజానికి అతను బ్లాక్ తండ్రే కాదు. రెండవది మచిలీపట్నానికి చెందిన మునిస్వామి. బ్లాక్ ఇంకా భూపతి గురించి పూర్తి వివరాలు తెలిసిన ఏకైక వ్యక్తి. మూడవది ప్రఖ్యాతిగాంచిన ఆయుర్వేద వైద్యుడు భద్రయ్య. బ్లాక్ అనే వ్యక్తిలో రమేష్ ఉన్నట్టు కనిపెట్టిన వ్యక్తి అతనే. నాలుగవది ఈ కేసు నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ ప్రఫుల్ కుమార్ గారి కుమార్తె మీనాక్షి. రమేష్ శర్మ ఐపీఎస్ గారి ప్రియురాలే ఈ మీనాక్షి. శాంక్షన్. ఈ కేసు రేపటికి వాయిదా వేయబడింది.